నంబర్ 1 చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఫస్ట్ పాయింట్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, తాజాగా తురకా కిషోర్ని అరెస్ట్ చేశారు, అంతకుముందు బోరగడ్ని అరెస్ట్ చేశారు, అంతకుముందు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. వీటిని ప్రధానంగా చూపిస్తూ ఇంకేముంది, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని, బీసీలని వీళ్ళ మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని మాత్రమే లోపల పెడుతున్నారు, వీళ్ళని మాత్రమే నెలల తరబడి జైల్లో పెడుతున్నారు, కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఒక కొడాలి నాని ఏమైపోయాడు, ఒక వల్లభనేని వంశీ ఏమైపోయాడు, ఒక దేవినేని అవినాష్ ఏమైపోయాడు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక లేళ్లప్పిరెడ్డి, వీళ్ళందరూ ఏమైపోయారు? నీకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళే కనిపిస్తున్నారా? వీళ్ళే అరాచకాలు చేశారని చెప్పేసి అయితే ఒక ప్రాపగాండా సృష్టించి, కుల కోణం తగిలించి, ఈ ప్రభుత్వం అరెస్టుల విషయంలో కూడా, ఒకవేళ కక్ష సాధింపు అనుకున్న కక్ష సాధింపు విషయంలో కూడా తమ వాళ్ళని, అగ్రవర్ణాలని వదిలేస్తున్నారు, కాపాడుకుంటున్నారు, కేవలం దళితుల్ని, బీసీలను మాత్రమే బలిపశువులు చేస్తున్నారని చెప్పేసి తెలివిగా ఒక ఫేక్ ప్రాపగాండా సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేస్తున్నారు.